అందరికీ నమస్కారం అండి. ఎస్ఎల్ తెలుగు స్టోరీస్కి స్వాగతం. నేను చెప్పబోయే కథ ప్రేమ చెలగాటం, ఎపిసోడ్ నెంబర్ 35. మరిన్ని కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు మాట్లాడేది ఒక క్రైమ్ తెలుసా అన్నాడు ఆ పెద్ద మనిషి శ్రీనివాస్. మీరు కేసు మాఫీ చేసుకోవాలని చూసేది కూడా ఒక క్రైమే అనుకుంటా. ఇలా బేరాలు ఆడడం కూడా మీరు చేసే క్రైమే అనుకుంటా అని అన్నాడు భాస్కర్ కోపంతో. నేను ఎవరో తెలుసా మీకు? నాతోనే ఈ క్రైమ్ల గురించి చెప్తున్నారు. ఎస్ఐ గారు మీరు చెప్పండి వాళ్ళకి నేనెవరు అని అంటూ ఉంటే, ఎస్ఐ గారు మీరు మంచివారని అనుకున్నాను, మీరు కూడా ఇలా డబ్బు కోసం అని నారాయణ అంటూ ఉండగా, అయ్యో నేను అలా ఏమీ తీసుకోను, మీరు పెద్దవారు, మీ దగ్గర అబద్ధం చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. అయినా వాళ్ళు బాగా కోట్లలో డబ్బు ఉన్నవాళ్ళు, మరి వాళ్ళు కలిసే పెద్దలు కూడా నాకంటే పెద్దవారే అవుతారు కదా. వాళ్ళు చెప్పింది నేను చేయాలి. నాతో ఈ లాయర్కు మిమ్మల్ని చూపించమని చెప్పారు, నేను అదే చేశాను. నేనైతే మాత్రం న్యాయం గెలవాలని కోరుకుంటాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఎస్ఐ ప్రతాప్. చూడండి, మీకు కావాలంటే మీ ఇద్దరు అమ్మాయిలకు కలిపి ఓ 50 లక్షలు ఇప్పిస్తాను. మీరు ఏమంటారో నాకు ఫోన్ చేసి చెప్పండి అని తన ఫోన్ నంబర్ వేసిన ఒక పేపర్ను నారాయణ చేతికి ఇచ్చాడు ఆ పెద్ద మనిషి. భాస్కర్ వెంటనే వాళ్ళ అన్నయ్య చేతిలో ఉన్న ఆ ఫోన్ నంబర్ కాగితం తీసుకుని చింపి కింద పడేశాడు. వెంటనే ఆ లాయర్, చూడండి మీరు ఒక విషయం మర్చిపోయారు. మీ చిన్నమ్మాయి ఆ బండి నడిపింది అంటే ఆమెకు లైసెన్స్ ఇంకా ఇవ్వలేదు. ఈ కేసులో ఇలాంటి లూజ్ పాయింట్లు చాలానే ఉన్నాయి. నాలాంటి లాయర్కి ఇలాంటి కేసులను ఎలా నడిపించి గెలిపించాలో కూడా తెలుసు. అయినా నేను మీ దగ్గరికి ఎందుకు వచ్చానో తెలుసా? నా క్లయింట్ వాళ్ళ నాన్నగారు చాలా మంచివారు. ఇంకా మీరు పడే బాధ అతనికి తెలుసు కాబట్టి ఆయన మీకు ఎంతైనా సరే నష్టపరిహారం అందేలా చేయమని అన్నారు. అందుకే నేను మిమ్మల్ని పిలిచి మాట్లాడుతున్నాను. మీరు గనక కేసు వాపస్ తీసుకోకుంటే అన్ని విధాలా నష్టపోతారు. ఎందుకంటే మేము ఈ కేసులో గెలుస్తాం, ఇక మీరేమో ఓడిపోతారు. ఇంకా చెప్పాలంటే మీకు వచ్చే నష్టపరిహారం కూడా చాలా తక్కువ. అవి మీ అమ్మాయి ట్రీట్మెంట్కు ఏ మూలకి రావు. అలా కాకుండా మీరు కాదు కూడదు అని మాకు ఎదురు వస్తే మీకు ఇంకా 2 కూతుళ్ళు ఉన్నారు, వాళ్ళల్లో ఒకరు కనబడకుండా ఉన్నారనుకుంటా, ఒకసారి చూసుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెంటనే నారాయణ ఒక్కసారిగా భయంతో ఆన్య ఆన్య అంటూ ఆన్య కోసం వెతుకుతూ వెళ్ళాడు. అతని వెంట భాస్కర్ కూడా వెళ్ళాడు. అంత కంగారుగా వచ్చిన వాళ్ళని చూసిన ఆన్య, ఏంటి నాన్న ఇంత కంగారుగా వచ్చారు, ఏమైంది? అది ఏమీ లేదు అని నారాయణ అంటూ ఉండగా, ఏమీ లేదంటావేంటన్నయ్య? ఆన్య వాళ్ళ తరపు లాయర్నని ఒక అతను వచ్చాడు. అతను ఏమన్నాడంటే అంటూ జరిగిన విషయం గురించి మొత్తం చెప్పాడు భాస్కర్. నాన్న మనం ఈ కేసు వాపస్ తీసుకుందాం అని ఆన్య అనగానే నారాయణ భాస్కర్లు ఇద్దరు షాక్ అయి చూశారు. ఆన్య ఈ మాట అంటుంది నువ్వేనా? వాడు అన్నది నిజమే కదా అని నువ్వు అనుకుని ఇలా అంటున్నావు కదా అని అన్నాడు భాస్కర్. అది కాదు బాబాయ్, నేను ఎందుకు చెబుతున్నానంటే మనం పోరాటం ఇలా చేస్తే నిజంగా ఆ లాయర్ అన్నట్లే అవుతుంది. ముందు మనం జరగాల్సిన కార్యక్రమం చూద్దాం, వాళ్లకు మన నిర్ణయం తర్వాత చెప్తామని చెప్పండి అంది ఆన్య. ఆన్య మాటలు భాస్కర్కు నచ్చలేదు. కోపంతో అక్కడి నుంచి జీవితం లేని తన కూతురు భావన దగ్గరికి వెళ్ళి, చూసావా భావన, మిమ్మల్ని ఈ స్థితిలో ఉంచిన వాడి మీద ఉన్న కేసును వాపస్ తీసుకుందామని ఆన్య అంటుంది. అసలు వాడిని అలా ఎలా వదిలిపెడతాము అంటూ ఎంతో బాధతో చనిపోయిన కూతురితో ఏడుస్తూ చెబుతున్నాడు. ఇంటి దగ్గర అమ్మ వాళ్ళు చెల్లెళ్ళను ఇలా చూసి ఎలా తట్టుకుంటారు నాన్న? ముందు నేను వెళ్ళి అమ్మ వాళ్ళకి చెప్పి అక్కడ ఏర్పాట్లన్నీ చేసి ఉంచుతాను. ఇంకో విషయం ఏమిటంటే మన ఊరికి దగ్గరలో ఉన్న హాస్పిటల్లో ఆద్యను ఉంచి ట్రీట్మెంట్ ఇచ్చేందుకు కానీ నేను వెళ్ళి ఆ హాస్పిటల్లో కూడా మాట్లాడతాను. మీరు రేపు అంబులెన్స్ మాట్లాడుకుని ఆద్య భావనను తీసుకుని వస్తూ ఆద్యను అక్కడ హాస్పిటల్లో చేర్పించి ఇక మీరు భావన తీసుకుని ఇటు వచ్చేయండి అని అంది ఆన్య.
సరే అన్య, నువ్వు చెప్పింది కూడా బాగానే ఉంది, అలాగే చేద్దాం అని అన్నాడు నారాయణ. అయితే నాన్న, నేను ఇక ఇంటికి వెళ్తాను, మీరు బాబాయ్కి చెప్పండి అని చెప్పి అక్కడి నుంచి వాళ్ళ ఊరికి బయలుదేరింది. ఆన్య మనసులో ఒకటే ఆలోచన, అసలు ఈ విషయం గురించి ఇంట్లో వాళ్ళకి ఎలా చెప్పాలి? వాళ్ళు విని తట్టుకోగలరా? ఈ విషయం నేను చెప్పగానే అది విని అమ్మ, పిన్ని, తాత, బామ్మ ఏమైపోతారో అంటూ ఆలోచనలతోనే ఇంటికి చేరింది. ఆన్య, వచ్చావా? భావన, ఆద్య ఎక్కడ ఉన్నారు? దాక్కున్న నాట పట్టిస్తూ ఉన్నారా అంటూ ఆన్యని చూడ్డమే ఎదురు వెళ్ళి వాళ్ళని తన కళ్ళతో వెతుకుతూ చూస్తూ అంది శైలజ. ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు ఆన్యకు. ఇంతలో, ఆన్య వచ్చావా? ఇంతకీ ఆద్య భావనకి ఏమైంది? ఏదో యాక్సిడెంట్ అంటూ మీ నాన్న బాబాయ్ వాళ్ళు కంగారుగా వెళ్ళారు. నేను వాళ్ళకు ఫోన్ చేస్తున్నా, వాళ్ళేమో ఫోన్ తీయడం లేదు. అసలు ఏమైంది ఆన్య? తొందరగా చెప్పు అంటూ కంగారు పడుతూ అడిగింది సుజాత. యాక్సిడెంట్ ఏంటి? భయపడుతూ అంది పార్వతమ్మ. అది అంతగా భయపడాల్సిన పని లేదు అని మీ బావగారు చెప్పారు కదా సుజాత అంది శైలజ. ఇక ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండి తనలో తాను కంగారు పడుతూ ఆన్య వైపు చూస్తూ ఉంది సుజాత. ఆన్యకు తన పిన్ని మనసులో ఉన్న కంగారు, భయం కనబడుతున్నాయి. కానీ వాటికి సంబంధించిన సమాధానాలు తన దగ్గర ఉన్నా వాటిని చెప్పే ధైర్యం అయితే తనకు లేదు. ఆమె నోట మాట రాలేదు. ఆన్య, అసలు ఏమైంది? మీరు అసలు దేని గురించి మాట్లాడుకుంటున్నారు? నువ్వేంటి అంత నీరసంగా ఉన్నావు? మీ నాన్న, బాబాయ్ ఇంకా ఆద్య, భావన ఎక్కడ ఉన్నారు అన్నాడు వాళ్ళ తాత శంకర్రావు. తాతయ్య ఒక్కసారి అడిగిన అన్ని ప్రశ్నలకు తను సమాధానం చెప్పాలి అనుకుని, తాతయ్య, నేను చెప్పేది విని మీరందరూ ధైర్యంగా ఉండాలి అని ఆన్య అనగానే అసలు ఏమైందో అనే టెన్షన్ అందరి మదిలో శూలంలా గుచ్చుతూ ఉంటే కంగారుతో ఆని ఏం చెప్తుందో అని అందరూ ఆమెనే చూస్తూ ఉన్నారు. అక్క, అసలు ఏమైందో తొందరగా చెప్పు అన్నాడు భువన్. భువన్, నువ్వు లోపలికి వెళ్ళు అని అంది సుజాత. పిన్ని, వాడిని కూడా ఇక్కడే ఉండనివ్వు అని తాతయ్య. ఆద్య, భావన స్కూటీపై కాలేజీకి వెళ్తూ ఉంటే ఒకతను బాగా తాగి కారు నడుపుతూ వచ్చి వీళ్ళని కారుతో గుద్దాడు. దాంతో ఆద్య, భావన ఎగిరి కింద పడిపోయారు అని ఆన్య చెప్పలేక చెబుతూ ఉండగా, ఏంటి పిల్లలు పడిపోయారా? ఇప్పుడు ఎలా ఉన్నారు? దెబ్బలేమైనా తగిలాయా అంటూ ఎంతో కంగారుగా అంది పార్వతమ్మ. అది బామ్మ అంటూ అందరి మొహాలను చూసింది ఆన్య. అందరిలో అధికమైన టెన్షన్ కనబడుతుంది. వాళ్ళని చూసిన తర్వాత ఆన్యకు భయం మొదలైంది. నేను చెప్పేది విని వీళ్ళు తట్టుకోలేకపోతే అసలు అప్పుడు పరిస్థితిని ఎలా ఉంటుందో, నేను వీళ్ళను సముదాయించగలనో లేదో అని తన మనసు ప్రశ్నల ఆలోచనలు వస్తూ ఉంటే మౌనంగా వాటికి సమాధానాలు వెతుకుతూ ఉంది. ఇంతలో శైలజ అతి కోపంగా, ఏంటన్య, ఆటలుగా ఉందా నీకు? ఒకవైపు పిల్లలకు కారుతో ఎవడో తాగుబోతు గుద్దాడు అని అన్నావు, ఆ తర్వాత పిల్లలు ఎలా ఉన్నారు అనే విషయం గురించి చెప్పకుండా ఆ నాంచుడు ఏంటి? తొందరగా పిల్లలు ఎలా ఉన్నారో చెప్పు అంటూ తనలోని టెన్షన్ను తట్టుకోలేక కోపంగా అంది. ఎలా ఉన్నారు అనేది నాకు చెప్పాలని ఉన్నా అది విన్న తర్వాత మీరు ఏమవుతారో అనే భయం లోపల నన్ను చంపేస్తుంది. అందుకే మీకు చెప్పలేక నేను చేస్తున్నాను అని గట్టిగా ఏడుస్తూ మోకాళ్ళపైకి కూలబడి కూర్చుంది ఆన్య. ఒక్క క్షణంలో అక్కడ వాతావరణం అంతా భయంకరంగా మారిపోయింది. ఆన్య, ఏమైందో చెప్పు, తొందరగా చెప్పు అంటూ అక్కడున్న ప్రతి ఒక్కరి నోరు అడుగుతూనే ఉంది. ఆ కారు గుద్దేసింది కదా, దాంతో ఆద్య దెబ్బలతో కోమాలోకి వెళ్ళింది. మన భావన మనకి ఇక లేదు, చనిపోయింది అని అనగానే ఆ మాట విన్న వాళ్ళందరూ ఒక్కసారిగా ఏడుస్తూ ఉంటే సుజాత కళ్ళు తిరిగి పడిపోయింది. శైలజ మాత్రం ఆన్య దగ్గరికి వెళ్ళి తన చంపను పగలగొట్టి, ఆన్య, నువ్వు నా పిల్లల్ని తీసుకుని వచ్చి నాకు అప్పగిస్తానని అన్నావు కదా, నా కూతుర్ని తీసుకునిరా, నువ్వు భావనని తీసుకునిరా, అప్పటి వరకు నువ్వు నా దగ్గరికి రాకు, ముందు నువ్వు వెళ్ళు అంటూ ఆన్యను తోస్తుంది శైలజ. ఎక్కడికి వెళ్ళినా భావన తిరిగి రాదు. నువ్వు గనుక నాకు పదే పదే ఫోన్ చేయకుండా నువ్వు ఉండి ఉంటే వాళ్లకు ఇలా అయ్యి ఉండేది కాదు. నీ వలన నేను వాళ్ళని తొందర పెట్టి అనవసరంగా కాలేజీకి పంపాను. మన దరిద్రానికి ఆ తాగుబోతు రాక్షసుడు మన పాలిట శనిలా దాపురించాడు అని గట్టిగా అరిచి అంది ఆన్య. ఇక శైలజ ఏమి చేస్తుంది? లేక లేక పుట్టిన కూతుర్ని దూరం చేసుకుని సుజాత ఎలా బ్రతుకుతుంది?
కాటికి కాళ్ళు చాపుకుని ఉన్న ఆ ముసలి ప్రాణాలు ఇది విని ఎలా తట్టుకుని నిలిచారు? ఇక ఇవన్నీ మనం తరువాయి భాగంలో చూద్దాం. నా కథ నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.